హలో! హాయ్ అందరికి. ఈరోజు ఈ వీడియోలో ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఆ స్టోరీ నేమొచ్చి 'మనశ్శాంతి'. ఒక ఊర్లో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు ఇరుగు పొరుగు వ్యక్తులుండేవాళ్ళు. రామయ్య ఒక పేద కుటుంబానికి చెందిన రైతు. సోమయ్య పెద్ద భూస్వామి. రామయ్య ధనం లేకపోయినా ఎప్పుడూ హాయిగా, సంతోషంగా, సంతృప్తిగా జీవితం గడిపేవాడు. సోమయ్య ఎప్పుడూ కంగారుగా, ఏదో ఆలోచిస్తూ భయంగా ఉండేవాడు. రాత్రిపూట అతనికి సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఎందుకంటే తనకి డబ్బు ఎక్కువగా ఉండటం వల్ల ఏ దొంగైనా వచ్చి తన బీరువాలోని డబ్బును కాజేస్తాడేమో అని భయంతో సరిగ్గా నిద్రపోయేవాడు కాదు, భయపడుతూ ఉండేవాడు. సంతోషంగా ఉండే రామయ్యను చూసి సోమయ్యకు అసూయ కలిగేది. ఒకరోజు సోమయ్య రామయ్యను పిలిచి, "నీవు పేదవాడివి, ఈ డబ్బుతో హాయిగా జీవించని కొంత డబ్బు ఇస్తాడు." సోమయ్యకు రామయ్య కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చీకటి పడుతుంది. రాత్రంతా రామయ్యకు కంటి మీద కొనుకుండదు. ఎందుకంటే డబ్బు వంక చూస్తూ ఈ డబ్బు ఏమవుతుందా అని చెప్పి సోమయ్యలాగే రామయ్యకు కూడా కంటి నిండా నిద్ర పట్టేది కాదు. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు తెల్లవారగానే రామయ్య డబ్బు పెట్టిని తీసుకెళ్ళి సోమయ్యకు తిరిగిచ్చి, "నేను పేదవాణ్ణి సోమయ్య, నన్ను ఇలాగే ఉండనివ్వు. నీవు ఇచ్చిన డబ్బు నా మనశ్శాంతిని నాకు కాకుండా చేస్తుంది. నీ డబ్బు నువ్వే తీసుకో" అని అక్కడి నుంచి ఆ డబ్బు ఇచ్చేసి సోమయ్యకి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు రామయ్య. ఎందుకంటే ఆ డబ్బు వల్ల తనకి మనశ్శాంతి దూరం అవుతుందనే ఒక భయంతో ఆ డబ్బుని సోమయ్యకి తీసుకెళ్ళి రామయ్య ఇచ్చేస్తాడు. దీనివల్ల మనకేమర్థమవుతుందంటే, మనం మనశ్శాంతిగా ఉండాలంటే ఉన్నదాంతోనే ఎప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా మన జీవితాన్ని గడపాలి కానీ లేని వాటి కోసం ఎప్పుడూ ఆలోచించవద్దని ఈ స్టోరీ యొక్క ఉద్దేశం. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.